డిగ్నిఫైడ్గా డిసిప్లైన్డ్ లైఫ్లో ఉంటాడు. వాడి పేరు ఏం పేరు? అశోక్. వాడు ఒక ఐడియల్. అవునా? విత్ రిగార్డ్ టు మనోజ్ తింగరోడ్. ఈ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, మనోజ్ అండ్ అశోక్. పెక్యూలియర్. చాలా తక్కువ మంది ఉంటారు, వేలల్లో ఒకరు ఉంటారు. మనోజ్ మాదిరిగా బరి తెగించిపోతారు ఎవరైనా. ఒక స్వేచ్ఛ తీసుకుంటాడు లైఫ్లో. అంత స్వేచ్ఛ తీసుకునే కెపాసిటీ కూడా మనలో ఆబ్వియస్లీ జెంట్స్లో 80% ఉంటుంది. అవునా? ఇప్పటికి కూడా ఆడబిడ్డని 10 మంది ఊరికే కథలు చెప్తారు. అంటే ఆడబిడ్డలందరినీ మీ ఏజ్ ఉన్నారు మూవీస్ వాచింగ్ ప్రిన్సిపల్స్. ఎందుకు? బికాస్ కొన్ని క్యారెక్టర్స్తో ఆ సినిమాలో ప్రొజెక్ట్ చేస్తారు సీనియర్ దట్ దెర్ ఇస్ నో ర్యాగింగ్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్పి. తర్వాత సీనియరే ర్యాగింగ్ చేయడం. ఆ ర్యాగింగ్ లో కూడా ప్రతి కాలేజ్ లో ఒక ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, కంపల్సరీ ర్యాగింగ్ వాచ్ ఉంటుంది. ర్యాగింగ్ వల్ల వచ్చే నష్టాలు ఏమంటే అమ్మా, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ర్యాగింగ్? ఈస్ దేర్ ఎనీ డెఫినేషన్ ఫర్ ర్యాగింగ్? ఈస్ దేర్ ఎనీ డెఫినేషన్?